నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చపాతీ, రోటీ, పూరి, అన్నంతో కూడా చాలా బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా పల్లీలు వేయించుకోండి. అదే పాన్లో ఎండు కొబ్బరి, కొద్దిగా నువ్వులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు, 2 యాలకులు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించండి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు క్యాప్సికమ్, 3 చిన్న ఉల్లిపాయలు, 2 టమాటాలు కట్ చేసి సిద్ధంగా పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పూర్తిగా పోయే వరకు వేయించాలి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి మరో 2 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి తక్కువ మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. క్యాప్సికమ్ కొద్దిగా ఉడికిన తర్వాత కారం వేసి కలిపి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసి మరోసారి బాగా కలపండి. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి తక్కువ మంటపై నూనె పైకి తేలే వరకు ఉడికించండి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో క్రీమీగా రుచిగా ఉండే క్యాప్సికమ్ కర్రీ సిద్ధం. వేడివేడి చపాతీ, రోటీ లేదా అన్నంతో సర్వ్ చేసి ఆస్వాదించండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేయాలనిపిస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకు ఒక లైక్ చేయండి. కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి.